స్థిరత్వం ఉంటే ఒక పాయింట్ మీద నిలబడతారు. పొద్దున్నే ఓ పార్టీలో చేరి రెండో రోజున మళ్ళీ నేను అసలు రాజకీయాలు ఉన్నానని చెప్పి మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత ఇంకో పార్టీలోకి గెలవమని చెప్పేసి ఇట్లాంటి విచిత్రమైనటువంటి న్యాయాలు చేశాడు అంబటరాయుడు. సరే, ఆయనకి ఏదో రాజకీయాలు తెలియలే పాపం, మంచి ఆటగాడి కదా అనుకుంటే, ఈ ఆటగాడికి ఇప్పుడు నోటి తొత్తర ఎక్కువ అన్నటువంటిది ఈ గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్కి సంబంధించినటువంటి వ్యాఖ్యాతగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతో అర్థమవుతోంది. సంస్కారవంతమైనటువంటి సభ్యతతో కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యాఖ్యాతగా అయితే వ్యవహరించట్లేదు. అడ్డదిడ్డంగా ఏదో తలతెక్కతో మాట్లాడేటటువంటి ధోరణే వ్యవహరిస్తున్నాడు. అది దేశం పట్ల కూడా వ్యవహరించేటప్పటికీ అమ్మలక్కలను తిడుతున్నారు జనం అంతా కూడా. ఏంటది, ఏది ఒక కన్నుకి కొడితే ఇంకొక కన్ను 2 కళ్ళు గుడ్డోళ్ళు అవుతారు అన్నటువంటిది. అంటే పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే మనం చూస్తూ కూర్చోవాలన్నమాట. మన తీవ్రవాదులు ఇక్కడికి పంపిస్తే మనం చూస్తూ కూర్చోవాలన్నమాట. వీళ్ళ ఇంటికో లేకపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళనో లేపేస్తానంటే అప్పుడు ఒప్పుకుంటాడేమో మరి మనకి తెలవదు. ఆ పాప వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు అనాలి? ఈయన లేపేస్తానంటే కూడా పర్లేదులేండి, మీకు అలాంటి అవకాశం ఉంది, అధికారం ఉంది, హక్కు ఉందని అంటాడేమో మరి మనకు తెలియదు. లేకపోతే నీలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల చేతిలో చచ్చిపోవడం, నాకు కూడా 72 మంది కన్నెల దగ్గరికి పోయేటటువంటి అవకాశం వస్తుందని చెప్పి ఈయన కూడా పోతాడేమో తెలవదు. బేసిక్గా సంస్కారం ఉండాలా, సభ్యత ఉండాలా, బాధ్యత ఉండాలి. ఓ సెలబ్రిటీ ఇమేజ్ వచ్చిందంటే ఈ దేశ ప్రజలు ఇచ్చినటువంటి భిక్ష. నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఇంకా అద్భుతం అయ్యి ఉంటే కనుక ఇప్పటికీ కంటిన్యూ అవుతుండేవాడు. సరే, అసలంటూ టాలెంట్ లేనోడు కాదు, మంచి టాలెంట్తోనే నువ్వు అక్కడ దాకా వచ్చావు. వచ్చిన తర్వాత ఆ టాలెంట్కి నీకు ఈ దేశం ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోవడం కాకుండా ఇట్లాంటి లూజ్ టాక్తో ఎందుకు, దీనివల్ల ఏమైనా ప్రయోజనం సాధించాడా పోనీ, లేదా ఏమన్నా లిబరల్ సూడోస్ నుంచి ఏమన్నా ప్రయోజనం ఆశిస్తున్నాడా? వాళ్ళు ఏమన్నా ఈయన మేధావిని తయారు చేస్తారు, మరో ప్రకాష్ రాజ్ తయారవ్వాలనుకుంటున్నాడు, ప్రకాష్ రాజ్ లాగా అన్నది చూడాల్సి ఉంది. మరి బీసీసీఐ చర్య తీసుకుంది, ఈయన వ్యాఖ్యాతలకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ రద్దు చేసింది అంటున్నారు. అది నిజమో కాదో తెలియాలి.